నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎర్రబందలో ఘనంగా గిరిజనుల సాంప్రదాయ నంది పండుగ ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపిన గిరిజనం. అల్లూరు జిల్లా చింతపల్లి మండలం ఎర్రబొమ్మల పంచాయతీ ఎర్రబంద గ్రామంలో ఘనంగా నంది పండుగను గిరిజనులు సాంప్రదాయ రీతిలో అత్యంత వైభవంగా శనివారం నిర్వహించారు. ప్రతి సంవత్సరం శివరాత్రికి ముందు ఈరోజు ఈ నంది పండుగను నిర్వహించడం తమ తాత ముత్తాతల నుండి ఆచారంగా వస్తుందని నిర్వాహకులు రామాలయం పూజారి సెగ్గే నెహ్రూ, సెగ్గే అప్పారావు తెలిపారు. ఊరు ప్రజలంతా కలిసి రాత్రి భజనలు, నృత్యాలు, పూజలు నిర్వహించి మరుసటి రోజున ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తూ ఉంటామని తెలిపారు. గిరిజనుల ఆచారం ప్రకారం ఈ పండుగను ప్రతి ఏడాది నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సెగ్గే ప్రకాష్, చెర్రీకి అప్పారావు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీరు బాబు మీరు చెయ్యరాదు. మనం మాట్లాడిందంతా కూడా మనం లైవ్ వస్తుంది. లైన్ పట్టాలి, లైన్ వినిపించాలి. కొద్దిగా ఇప్పుడు అల్లూరు సీతారామరాజు జిల్లా ఎర్రబొమ్మల గ్రామ పంచాయతీలో చేరిన ఎర్రబంద గ్రామం మాది. పూర్వీకుల నుండి మేము ఈ నంది పండగ అనే ఈ నందమ్మ జాతర మేము ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ఈ పండగ యొక్క పూర్వ విషయాలు ఏంటంటే, మాకు పూర్వం పాండవులు వనవాసం 12 సంవత్సరాలు చేసినప్పటి నుండి ఈ అయోధ్య నుండి ఇటు ఏజెన్సీ ప్రాంతానికి వచ్చి 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు వనవాసం చేశారు. ఆ పూర్వీకులు చేసినటువంటి ఆచారం ప్రకారం మేము స్వతంత్రం రాకుండా మునుపటి నుండే మా యొక్క పూర్వీకులు ఈ నంది పండుగ అప్పుడు పాండవులు పేరుతో మాకు మా పాడి పంటలు బాగా పండాలని చెప్పేసి మా యొక్క ఈ మేము అభివృద్ధి చెందాలని మహాశివరాత్రి రాక ముందు వారంలో మేము ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. దీని ఉద్దేశం ప్రతి ఒక్క పాడి రైతుకి, చిన్నగా రైతులకు బాగా పాడి పంటలు బాగా పండాలని ఈ నందమ్మ పండుగ మేము ప్రతి సంవత్సరం చిన్న పిల్లలతో సహా పెద్దవాళ్ళు అందరితో మేము ఈ పండుగ ఎంతో వైభవంగా మేము జరిపించుకోవడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం అలాగే ప్రతి వారం అంటే ఒక 5 రోజులు జాతర ఉండేటట్టుగా ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుంది సార్.